2011 సెన్సస్ని కనుక పరిశీలించేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ విధంగా విద్య అందించాల్సిన అవసరం ఉందో మనకు చాలా స్పష్టంగా బోధపడుతుంది. ఈ గణాంకాలను పరిశీలించేసినట్లయితే 4 సంవత్సరాల వరకు వయసున్న పిల్లలు 34 లక్షల మంది తెలంగాణలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా అంగన్వాడీల్లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని గణాంకాలు చెప్తాయి. అయితే ప్రస్తుతము 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్టు గణాంకాలు చెప్తాయి. అందులో కేవలం 7,92,000 మంది మాత్రమే పిల్లలకు అవకాశం కల్పించినట్టు, అంటే దాదాపు 26 లక్షల పైబడి పిల్లలకు అసలు అంగన్వాడీలో చేరడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితి తెలంగాణలో ఉంది. అంటే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ వ్యాప్తంగా అందరికీ అందించాలంటే అందరికీ సరిపోయే అంగన్వాడీ కేంద్రాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరగలేదు. అదేవిధంగా 5 నుండి 9 సంవత్సరాల వయసున్న పిల్లలు ప్రైమరీ స్కూల్లో చేరాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దాదాపు 27 లక్షల మంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 10 నుంచి 14 మధ్య ఉన్న పిల్లలు దాదాపు 28 లక్షల మంది ఉన్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్లకు ప్రైమరీ స్టేజ్ నుండి ఉన్నత స్టేజ్ వరకు విద్యను అందించడానికి సరిపోను విద్యాలయాలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల అందరికీ విద్య అందే అవకాశం లేదు. దాదాపు 20% మందికి పైగా వాళ్లకు విద్య అందుబాటులో లేని పరిస్థితి మనకు కనపడుతుంది.